నమస్కారం సత్య న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. జీఎస్టీపై బంగారు వ్యాపారులకు అవగాహన సదస్సు. జీఎస్టీ వల్ల వ్యాపారులకు నష్టం ఉండదని చార్టెడ్ అకౌంటెంట్ వరకుమార్ వెల్లడి. నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చేయూతనిస్తుంది. రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు వెల్లడి. బాల్య వివాహాలు నిర్వహించి వారి హక్కులను కాలరాయటం తీవ్ర నేరంగా పరిగణిస్తామంటున్న ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విశాలాక్షి. బంగారు వ్యాపారులపై జీఎస్టీ 3% విధించడం జరుగుతుందని చార్టెడ్ అకౌంటెంట్ వరకుమార్ అన్నారు. 1.5% వ్యాట్ కింద 1.5% సెంట్రల్ ట్యాక్స్ కింద బిల్లులో చూపించాలని ఆయన సూచించారు. గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంగారు వ్యాపారులకు జరిగిన అవగాహన సదస్సులో ఆయన పలు వివరాలను వెల్లడించారు. జీఎస్టీ జూలై 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుందని, దీనివల్ల ఇబ్బందులు ఏమీ ఉండవని పేర్కొన్నారు. వ్యాపారులు భయపడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పారు. ఈ అవగాహన సదస్సులో గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు తాతా ప్రసాద్, బిఎంఆర్ శంకర్, కొల్లిపల్లి సురేష్, పేర్ల రమేష్, దాసరి నారాయణరావు ఇంకా పలువురు బంగారు వ్యాపారులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు అది కుదురుతుందా? అది కూడా జీఎస్టీలో ప్రాబ్లం. ఇప్పుడు కుదరదు. కొత్తగా అన్ని చెప్తాను, కుదరదు. సో ముందు కాబట్టి జీఎస్టీ అంటే మనం తెలుసుకోవాలి. ఏంటి జీఎస్టీ అంటే? జీఎస్టీ అంటే గోల్డ్ సిల్వర్ అన్నది. గోల్డ్ సిల్వర్ ట్రేడింగ్. సో అందుకే స్పెషల్గా జీఎస్టీలో 3% ట్యాక్స్ ఇచ్చుకున్నాం. ఎవరు అలాగా? ఓకే. సో జీఎస్టీలో 3 రకాలైనటువంటి ట్యాక్స్లు ఉన్నాయి. 3 రకాలైనటువంటి ట్యాక్స్లు ఉన్నాయి. ఒకటి విత్ ఇన్ స్టేట్ కానీ కమ్మినట్లయితే, విత్ ఇన్ స్టేట్ మన స్టేట్లో కానీ కమ్మినట్లయితే 2 ట్యాక్స్లు కట్టాలి. స్టేట్ ఒకటి స్టేట్ ట్యాక్స్, స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళేటువంటి ట్యాక్స్. 2 సెంట్రల్ ట్యాక్స్, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళేటువంటి ట్యాక్స్. మీకు అర్థం కావాలంటే ఇప్పుడున్న వ్యాట్ని స్టేట్ ట్యాక్స్ అంటారు, ఎక్సైజ్ని సెంట్రల్ ట్యాక్స్ పేరు మార్చి 2 కూడా ప్రజెంట్ మీరు వితిన్ ఆంధ్రప్రదేశ్లో కనుక ఎవరికైనా కస్టమర్ కనుక అమ్మినట్లయితే 1.5 స్టేట్ గవర్నమెంట్కి, 1.5 సెంట్రల్ గవర్నమెంట్కి విడివిడిగా బిల్లులో చూపించి మనం విడివిడిగా గవర్నమెంట్కి కట్టాలి. ఆడపిల్లల చదువు దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు అన్నారు. ఆడపిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థితికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అక్షరం వెలుగు అందరూ చదవాలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బండ్లమెట్టలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలోని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మండల తహసీల్దార్ శశికుమార్, సేవా సంస్థ అధ్యక్షులు చుండి దేవదాస్, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నటువంటి మీ హెడ్ మాస్టర్ కావచ్చు, మీ ఉపాధ్యాయులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వెల్ క్వాలిఫైడ్. ఎవరితో పోలిస్తే నారాయణలో, శ్రీ చైతన్యలో, భాష్యంలో, ఆక్స్ఫర్డ్ ఇలాంటి పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళలో చదువుకునేటటువంటి పిల్లలు మాకు ఫెసిలిటీస్ లేదు, మా అమ్మ నాన్న అక్కడ చేర్పించలేకపోతున్నారు అనేటటువంటి బాధ మీలో ఒక ఇసుమంతా కూడా ఉండకూడదు. ఎందుకంటే అక్కడ పనిచేసేటటువంటి టీచర్సు క్వాలిఫైడ్ కాదు. మీ టీచర్స్తో పోలిస్తే మీ టీచర్సు వెల్ క్వాలిఫైడ్ అయి చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ ఉద్యోగానికి క్వాలిఫై అయినటువంటి వాళ్ళు. కానీ అక్కడ పనిచేసే వాళ్ళు ఈ గవర్నమెంట్ వాళ్ళు బీఈడీ చదివి ఉండొచ్చు, ఎంఈడీ చదివి ఉండొచ్చు, పీజీ చదివి ఉండొచ్చు. ప్రజలకి ప్రభుత్వానికి కూడా చేయూతనివ్వటానికి ఎంతో అవసరమైంది ఈ విద్య అనేది. అట్లాగే విద్య చదువుకోవాలంటే పుస్తకాలు అవసరం. అందరూ కూడా కొనుక్కోలేని విద్యార్థులకు ఇట్లాంటి
ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఉచితంగా పుస్తకాలు పంచి పెట్టడం అనేది కూడా మీరు చేసుకున్న మహద్భాగ్యంగా భావించాలి. ఎందుకంటే వాళ్ళకి ఇట్లాంటి అవకాశాన్ని కలిగించిన ఆ భగవంతునికి మరియు మీరు ఈ పుస్తకాలను తీసుకొని ఉన్నతమైన చదువులు చదివిస్తారని ఆశిస్తున్నాను. ఒక విద్యార్థికి మా ఆర్గనైజేషన్ తరఫున 10 నోట్సులు ఇవ్వాలని ఒక ఆశయం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు 2 నోట్సులే ఇవ్వచ్చు, కానీ మీకు 10 నోట్సులు ఇవ్వాలనే ఆశయం నాకు, అది దేవుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒంగోలు టౌన్లో కానీ ఒంగోలు చుట్టుపక్కల కానీ ప్రతి గవర్నమెంట్ స్కూల్లో పోయిన సంవత్సరం 2016 సంవత్సరంలో నోట్బుక్స్ ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక్కొక్క విద్యార్థి ఏం చేస్తుంటాడంటే టీచర్ గారు చెప్తా ఉంటారు, టీచర్ బాగానే చెప్తారు, కానీ ఆ విద్యార్థి టీచర్ గారు చెప్పేది గ్రహించడు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ యేసుబాబు సందర్శించారు. జూలై 14వ తేదీ నుంచి DTCలో 250 మంది స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో DTCలో ఉన్న వసతులను ఎస్పీ పరిశీలించారు. DSP వై శ్రీనివాసరెడ్డి, SB DSP యు నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో గెస్ట్ టీచర్ల నియామకానికి జూలై 5వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ బి లక్ష్మీశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో దర్శి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో హాజరు కావాలని ఆమె కోరారు. సత్యన్యూస్ స్వల్ప విరామం. నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చేయూతనిస్తుందని రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు తెలిపారు. CPO కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశానికి నాయి బ్రాహ్మణ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా 50% సబ్సిడీతో నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి, వారి ఆసరా కోసం బ్యూటీ పార్లర్లు, కూరగాయల వ్యాపారం, డ్రెస్ మెటీరియల్, టైలరింగ్, మసాజ్ సెంటర్లు ఏర్పాటు కోసం రుణాలు మంజూరు చేస్తుందని అన్నారు. పోయిన ఏడాది 5 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం 35 కోట్లు కేటాయించారన్నారు. నాయి బ్రాహ్మణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వచ్చే నెల 25 దాకా ఆన్లైన్లో అప్లికేషన్లు అందజేయవచ్చని చెప్పారు. కార్పొరేషన్ డైరెక్టర్ పెళ్లూరు చిన్న వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాన్ని తీసుకొని ఆ బ్యాంకులతో మాట్లాడతాం కానీ ఏం లేదు. ఒక మండలంలో నాయ గ్రామంలో ఒక్కొక్క గ్రామంలో 2-3 ఇళ్ళు ఉంటాయి. కాగితం కోసం ఒంగోలు రావాలన్నా, ఒక చిన్న కాగితం కోసం ఒంగోలు రావాలి. ప్రతి మండలంలో ఈ ప్రాబ్లం ఉంది మేడం, ప్రతి మండలంలో ఉంది. పెట్టగలిగితే నాయ బ్రాహ్మణ సహకారం ఈ రోజున జిల్లాలో చాలా మంది షాపులు కావాలి. కాంటాక్ట్ చేశారు. కొంతమంది ఏమో గిద్దలూరు మండలం వాళ్ళు, కొంతమంది ఏమో రాచర్ల మండలం వాళ్ళు వస్తే బాబు మీకు 2 చోట్ల ఉంటే బ్యాంకు సూపర్ వాళ్ళ యూనిట్స్ అన్నీ ఒక చోట ఉంటారు. ఎవరు చెప్పాలి మేడం? వాళ్ళ గైడ్లైన్స్ లేవు, ఇవ్వడానికి లేదు. ఉన్నది సర్వీస్ ఏరియాలో ఇవ్వాలి. ఈ మీకు బ్యాంక్ లోన్ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఒక గ్రామంలో పెట్టుకోవాలని డైరెక్షన్ ఇస్తారు. 65% ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ప్రతి కులానికి ఒక ఫెడరేషన్ 17 కింద 132 యావరేజ్ మీరు 16-17కి 130 ఇందులో వాళ్ళకు బీసీలు కదా, అలాంటి కానీ వాళ్ళకి చెప్పాము బీసీలు ఇవ్వట్లేదనే ఆ దృష్టి పెట్టుకుంటారు. ఈ గ్రామం వాడికి ఈ బ్యాంక్ వచ్చింది కాబట్టి ఏమన్నా జూలై 20వ తారీఖు నువ్వు ఆన్లైన్ అప్లై గత 2 సంవత్సరాల కాలంలో పంటల బీమా చేసుకున్న రైతులకు బీమా సంస్థ నుంచి పరిహారం మంజూరైనట్లు వ్యవసాయ శాఖ సంచాలకులు మురళీకృష్ణ తెలియజేశారు. తన కార్యాలయంలో మురళీకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. 2015 ఖరీఫ్లో కరువు వల్ల పంటలు కోల్పోయిన వారికి జాతీయ వ్యవసాయ బీమా పథకం కింద, వాతావరణ ఆధారిత బీమా పథకం కింద పరిహారం మంజూరైందని మురళీకృష్ణ తెలిపారు. అలాగే 2015-16లో రబీలో జాతీయ వ్యవసాయ బీమా పథకం, 2016లో కొత్తగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రింద నష్టపోయిన రైతులకు పరిహారం మంజూరైందన్నారు. సదరు రైతులందరికీ త్వరలో వారి ఖాతాలకు జమ చేస్తామన్నారు. ఈ పథకాల కింద మొత్తం 7,290 మంది రైతులు లబ్ధి పొందుతారన్నారు.
మొత్తం 8,74,57,000 పరిహారం మంజూరైనట్లు చెప్పారు. పంట కోత ప్రయోగాల ఆధారంగా బీమా చెల్లింపు జరుగుతుందని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాకు మంజూరైన ట్రాక్టర్లను నియోజకవర్గాల వారీగా కేటాయించామని, వీటి కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు మురళీకృష్ణ రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఎక్కడికి మీటింగ్లకు వెళ్ళినా దీని మీద అవగాహన, నిన్ననే కందుకూరులో మరి ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పీడీసీసీ బ్యాంకు వారు నిర్వహించినటువంటి సభకి హాజరయ్యాం మేము. అట్లానే మన ఒంగోలులో కూడా రైతు సదస్సు కాదన్నప్పుడు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ గురించి రైతులు కానీ చాలామంది అడిగేటువంటి సందర్భం ఉంది. కాబట్టి మీ ద్వారా అంటే మేము పొలం పిలుస్తుంది కానివ్వండి, లేకపోతే వేరు ఫార్మ్స్లో కానివ్వండి తీసుకెళ్తున్నాం. మీ ద్వారా కూడా మరింత విస్తృతపరచాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఖరీఫ్ 2017కి సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి నోటిఫికేషను 6వ తారీఖుని విడుదల చేయడం జరిగింది. క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, 2 వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటిది ఈ క్రాప్ ఇన్సూరెన్సు దిగుబడి ఆధారంగా క్రాప్ ఇన్సూరెన్సు నిర్ణయించడం జరుగుతుంది. ఈ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటిది వాతావరణం ఆధారంగా క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే మన వెహికల్స్ కానివ్వండి, లేకపోతే మనుషులకు కానివ్వండి, పశువులకు కానివ్వండి ఇండిపెండెంట్గా క్రాప్ ఇన్సూరెన్స్ అంటే ఆ వెహికల్ డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ ఆ వెహికల్ డ్యామేజ్. ఒంగోలు వాకర్స్ క్లబ్, ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి చెరువుపై వాకర్స్కు మెడికల్ క్యాంపు నిర్వహించారు. కిమ్స్ వైద్యురాలు డాక్టర్ నీరజ వైద్య పరీక్షలు చేశారు. వాకర్స్ క్లబ్ అధ్యక్షులు చంటి కోటేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కాసుల రాఘవ, పూర్వాధ్యక్షులు జట్టి ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి కాశీ, సీతారామయ్య, గురునాథం, మద్దులేటి తదితరులు పాల్గొన్నారు. గుండె జబ్బుకు ముందుగా వచ్చేటువంటి లేదా గుండె జబ్బు తప్పించుకున్నటువంటి వారికి సోకేటువంటి పక్షవాతం అజా ఇజా అని పోటీపడే జబ్బుల గురించి ఇవాళ మనకి తెలియజేయటానికి, వాటిని నివారించుకోవటానికి, ఉన్న వాటిని నియంత్రించుకోవడానికి కూడా మల్లేశ్వర గారు ఆడ పనిచేస్తున్నారు. వారు ఇరువురు మనకి ఇక్కడికి రావడము, 3 రోజులు క్యాంపు కండక్ట్ చేయడం వాస్తవంగా మన అదృష్టం. దీన్ని సరైన పద్ధతిలో వినియోగించకపోతే వాకర్ మిత్రులుగా వాకర్ సోదరులు కూడా బాధగా ఉంటుంది. ఎందుకంటే మంచిగా కండక్ట్ చేసేటప్పుడు ఆ క్యాంపులు సరైన పద్ధతిలో వినియోగించకపోతే మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. సరే ఇవాళైనా మీరు ఆ బ్యానర్లు కట్టండి, దయచేసి వేరే అపార్థం చేసుకోవాలి. ఇప్పుడు సరే ఇప్పుడు చేసే కండక్ట్ ఏమిటంటే ఇందాక చెప్పారు మిత్రులు, వివరాలు అవసరం లేదు. పీడీసీసీ బ్యాంకు ఉద్యోగుల వయో పరిమితిని 60 సంవత్సరాలకు పెంచుతూ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు సిబ్బంది హర్షాన్ని వ్యక్తం చేసి ఈదర మోహన్ను సత్కరించారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. బాల్య వివాహాలు నిర్వహించి వారి హక్కులను కాలరాయటం తీవ్ర నేరంగా పరిగణిస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విశాలాక్షి అన్నారు. బాల్య వివాహాలు పరిణామాలు అన్న అంశంపై జరిగిన సెమినార్లో ఆమె మాట్లాడారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో ఆమె ప్రసంగిస్తూ బాల్య వివాహాలు, అక్రమ రవాణాపై కఠిన వైఖరి అవలంబిస్తామన్నారు. బాల్య వివాహాలు నిర్వహించి వారి హక్కులకు భంగం కలిగించవద్దని ఆమె కోరారు. వారి మానసిక వికాసానికి, ఉన్నతికి తోడ్పడాలని అన్నారు.
గ్రామ చైల్డ్ లైన్ ప్రొటెక్షన్ టీం సభ్యులకు జరిగిన ఈ అవగాహన సదస్సులో సిడిపిఓ జ్యోతి సుప్రియ, హెల్ప్ గర్ల్స్ అడ్వకసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ సాగర్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ కిషోర్, గర్ల్స్ అడ్వకసీ కోఆర్డినేటర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఘనత కేవలం నాది కాదు. నేను చెప్పిన వెంటనే స్పందిస్తున్న సిడిపిఓలది, చెప్పిన వెంటనే స్పందిస్తున్న సూపర్వైజర్లది, చెప్పిన వెంటనే స్పందిస్తున్న కార్యకర్తలది. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ నుంచి ఒక ఫోన్ కాలే చేస్తాను, బట్ అక్కడ ఫీల్డ్లో ఎదుర్కొంటున్న ప్రతి ప్రాబ్లము కార్యకర్తలు మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఆ గ్రామంలో అందరూ పరిచయస్తులే, అందరూ చుట్టాలే. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక అర్ధరాత్రి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్న తర్వాత అమ్మ మనకి ఫోన్ వచ్చింది మీరు వెళ్ళి ఆపండి అంటే ఒక్క కార్యకర్త కానీ ఒక్క సూపర్వైజర్ కానీ నేను వెళ్ళను మేడం, నేను ఆపను మేడం, వాళ్ళు నన్ను తిడతారు మేడం, ఇలాంటి సమాధానాలు నేను ఎవ్వరి దగ్గర నుంచి 2014 నుంచి 2015 మార్చి ఎండింగ్ వరకు 773 చైల్డ్ మ్యారేజెస్ అనేవి రిపోర్ట్ అయినాయి. వాటిని సిఎంపిఓస్, డిసిపియు, పోలీసు వాళ్ళ సహకారంతో, అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో ఆపాము. కానీ మనందరికీ తెలుసు దానిలో చాలా మ్యారేజెస్ మళ్ళీ వివిధ కారణాల వల్ల వేరే చోట రహస్యంగా లేదా కమ్యూనిటీ వాళ్ళే జరిపించిన కొంతమంది నాయన చూసినప్పుడు విసుక్కోవటం, మాకు ఇదే పైన లోకల్ వాళ్ళు లేరా, వాళ్ళు చూసుకోరా, మీరు వెళ్ళొచ్చు కదా, ఈ సమాధానం అన్నటువంటి పీడీ గారు కూడా చూశాను. కానీ మేడం గారు చాలా ఓర్పుగా ఎంత టైం అయినా కూడా సాగరు, ఎనీ టైం ఫోన్ చేయని, అసలు మాట్లాడే విధానం, ఆ రిసీవ్ చేసుకునే విధానం వండర్ఫుల్ అనమాట. చాలా తక్కువ మంది అధికారులకే అలవాటు ఉంటారని నేను గర్వంగా చెప్పగలను. ఆ స్థాయిలో కూడా ఎప్పుడు విసిగించుకోవాలి. ఉదయం కూడా ఫోన్ చేసినా కూడా నేను వస్తాను సాగర్, చేద్దాం సాగర్, అంతేగాని చేయలేము మనకు బిజీ పోయిన మాట ఎప్పుడు. ఆవాసాల మధ్య మద్యం షాపుల ఏర్పాటు వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఒంగోలు కోర్టు సెంటర్లోని ఎస్వీఎస్ కళ్యాణ మండపం ప్రాంత వాసులు వాపోతున్నారు. తక్షణం అక్కడి నుంచి మద్యం దుకాణాన్ని తరలించాలని వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. నిత్యం మందుబాబుల వీరంగంతో తాము అపార్ట్మెంట్ల నుండి ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే భయపడుతున్నామని ఆ ప్రాంతంలోని దుర్గా రెసిడెన్సీ, ఐశ్వర్య రెసిడెన్సీలకు చెందిన ప్రజలు అంటున్నారు. ఎస్వీఎస్ కళ్యాణ మండపం పక్కనే ఉన్న షాపులో మద్యం సేవించిన కొందరు మద్యం మత్తులో పక్కనే ఉన్న తమ అపార్ట్మెంట్లలోకి ప్రవేశించి మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు కల్పిస్తున్నారని వాపోయారు. వారిని వారించేందుకు ప్రయత్నిస్తే దుర్భాషలాడుతూ గొడవకు దిగుతున్నారని చెప్పారు. ఖాళీ మద్యం సీసాలను ఇళ్లలోకి, అపార్ట్మెంట్లలోకి విసురుతూ భయాందోళనలకు గురి చేస్తున్నారన్నారు. ఇదే విషయాన్ని జిల్లా మంత్రి, జిల్లా అధికారులకు విన్నవించినా ప్రయోజనం కనిపించలేదన్నారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి ఆవాసాలు, అపార్ట్మెంట్ల మధ్య ఉన్న ఈ మద్యం షాపును తొలగించి ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని కోరుతున్నారు. కొట్టుకొని తన్నుకొని రోజు బాలే ఎవరూ పట్టించుకోవట్లే. కానీ ఇప్పుడు ఈ పక్కనే తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి దీనికి మేము ఒప్పుకోము. చాలా ఇబ్బందిగా ఉంది. వాకిట్లో కూర్చోవాలంటే ఊగి మీద పడతా ఉన్నారు. వాకిట్లో కూర్చుంటే ఊగి మీద పడిపోతూ ఉంటారు. వాళ్ళని చూసి నేను లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని పిల్లల్ని ఇటు తీసుకురాకుండా మళ్ళీ అటు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని చాలా ఇబ్బందిగా తాగి అసలు సీసాలతో కొట్టుకుంటున్నారండి. కొట్టుకొని మీద పట్టము, పరిగెత్తటాలు, ఇళ్ల ముందుల్లో వాకిట్ల ముందు పడుకోవటాలు అలా చేస్తున్నారు. అసలు ఉన్నదే 2 ఉన్నాయంట, మళ్ళీ 3வது పెడుతున్నారు. ఎలా చేయాలా ఏంది? పిల్లలు స్కూల్కి వెళ్ళే దారి ఇది, ఇంటి ముందు ఇంటికి ఎదురోగానే ఇల్లు ఇది మాది.
ఎట్లా చేయాలా ఏంది అసలు జనార్దన్ గారు వచ్చి మాట్లాడి ఇది నిలిపేసేయాలి. అది ఇక్కడ మళ్ళీ బార్ షాప్ పెడితే పక్క గొంతులు అందరూ వచ్చిన ఇబ్బంది అవుతుంది, పిల్లలకి మహిళలకి అందరికీ. రేత్రి కూడా ఒక అతను ఇప్పుడు 3 రోజుల నుంచి అక్కడ పనుకొని ఉన్నాడు. ఈ ఆడవాళ్ళందరూ బయట కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా వీలు లేకుండా 3 రోజుల నుంచి అతను తాగి పడిపోయి ఉన్నాడు. ఎవరు పట్టించుకోలేదు. ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరికి ఇబ్బంది? ఇక్కడ మహిళలు పిల్లలకే కదా, తిరగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తది పెడితే మాత్రం చాలా ఇబ్బంది పడతాము. 20 అడుగుల దూరంలో కోర్టు ఉంది, 50 అడుగుల దూరంలో స్కూల్ ఉంది, 10 అడుగుల దూరంలో గుడి ఉంది. ఇక్కడ ఎక్కడ పెడతారండి? ఏన్నిటికి విరుద్ధం కదా, అసలు ఒప్పుకోవండి. ఇది మాత్రం దామరేడ్ల జనార్దన్ గారికి తెలియాలా, ఆయన వచ్చి ఏదో ఒక పరిష్కారం అయితే చూపించాలా. ఇది మాత్రం మేము ఒప్పుకోము. ఆల్రెడీ ఇప్పుడు ఇది మనం ఒంగోలు కోర్టు సెంటర్లో ఉన్నాము. ఈ కోర్టు సెంటర్లో 2 బ్రాందీ షాపులు ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి. ఉదయం 5 గంటల నుంచే ఇక్కడ తాగుబోతుల హడావిడితోటి ఈ ప్రాంత వాసులందరూ బెంబేలెత్తుతూ ఉన్నారు. ఇప్పుడు 3వ బ్రాందీ షాపు పెట్టడానికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. స్థానిక మహిళలు, పక్కనున్న నివాసం ఉంటున్న వాళ్ళందరూ కూడా ఇది పెట్టడానికి లేదని చెప్పి అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీఎస్టీపై బంగారు వ్యాపారులకు అవగాహన సదస్సు. జీఎస్టీ వల్ల వ్యాపారులకు నష్టం ఉండదని చార్టెడ్ అకౌంటెంట్ వరకుమార్ వెల్లడి. నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చేయూతనిస్తుంది. రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు వెల్లడి. బాల్య వివాహాలు నిర్వహించి వారి హక్కులను కాలరాయటం తీవ్ర నేరంగా పరిగణిస్తామంటున్న ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విశాలాక్షి. సత్య న్యూస్లో నేటి మాట. ప్రతి అనవసర విషయాన్ని పెద్దది చేసి అరిచి గీపెడితే అవసరమైన విషయం చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోరు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.